తమిళ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకున్న గంజా కరుపపై పోలీస్ కేసు నమోదైంది. గంజా కరుపు బాల దర్శకత్వంలో పితామగన్ పాత్రకు మంచి ఆదరణ లభించింది. తర్వాత వరుసగా రామ్, చిదంబరంలో ఒక అప్పాస్వామి, శివకాశి, సందకోడి, తిరుపతి, శివప్పతిగారం, పరుత్తి వీరన్ వంటి సినిమాల్లో హాస్య పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 100కు పైగా చిత్రాల్లో నటించిన గంజా కరుపు 2010లో సంగీతాను వివాహం చేసుకున్నారు. 2014లో ఓ చిత్రాన్ని నిర్మించారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దీంతో తన వద్ద ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో కరుపు బాగా అప్పుల్లో కూరుకుపోయారు. కెరీర్ బాగున్న సమయంలో నిర్మించుకున్న ఇంటిని కూడా అమ్మాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన చెన్నైలోని ఓ ఇంటిని అద్దెకి తీసుకొని ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఇంటి యజమాని ఇప్పుడు గంజా కరుపుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో 2021 నుండి గంజా కరుపు నా ఇంట్లో నివసిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంట్లో వచ్చి ఉంటానని చెప్పి అద్దెకి వచ్చారు. చాలా నెలలుగా ఆయన ఇంటికి అద్దె కట్టడం మానేశారు. ఇప్పటి వరకు 3 లక్షల అద్దె బకాయి ఉంది. అంతేకాకుండా తన ఇంటిని మరొకరికి సబ్లీస్కి ఇచ్చారు అంటూ ఆయన ఫిర్యాదు చేశారు. ఇంకా ఇంట్లో మద్యం, అసభ్యకరమైన ఘటనలు జరుగుతున్నాయంటూ తన ఇంటిని లాడ్జ్లా మార్చేశారని ఇంటి యజమాని రమేష్ మధురవాయిల్ పోలీస్ స్టేషన్లో సంచలన ఫిర్యాదు చేశారు. దీనిపై మధురవాయిల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంజా కరుపు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్లో వివాదాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా భరణి అనే కంటెస్టెంట్ని సిలిండర్తో కొట్టబోయిన ఘటన సంచలనం రేపింది. ఆయన చేసిన గొడవ భరించలేక బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు కూడా పంపించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తుల్లో తేలనుంది.